कार्य तो नहीं कर ఏంటో మా పిల్లలతో నాకు అస్సలు చేతనవ్వట్లేదు. చూడండి, నా పాటికి నేను ఈ కవర్ వేసుకుంటూ కూర్చున్నాను. ఈ చేతిలో ఈ చిన్న ముక్క ఏంటి అని అంటారా? చూపిస్తాను. ఇంతకుముందు మా పెద్దోడు ఎలా నవ్వాడో చూసారుగా, సీరియల్లో విలన్ నవ్వినట్టే నవ్వాడు కదా. ఇంకా నా పాటికి నేను ఇలా కవర్స్ వేస్తున్నానండి. పిల్లలకి ఎల్లుండి అంటే మండే నుంచి స్కూల్ ఉంది కదా, సో కవర్స్ వేసేస్తే ఒక పని అయిపోతుంది. స్టిక్కర్ వేయచ్చు, మెల్లగా పేర్లు కూడా రాసేయచ్చు ఎవరి బుక్స్ వాళ్ళకి సపరేట్గా అనేసి నేను అనుకొని స్టిక్కర్ వేయడం స్టార్ట్ చేశాను. అదేనండి కవర్స్ వేయడం. సో ఇందులో అయితే వాల్పేపర్ ఏదో వచ్చింది. అప్పటి నుంచి అది రౌండ్గా బాగుంది కదా అనేసి నేను దాచుకున్నాను. అందులో ఏమన్నా వేసుకోవడానికి ఉంటుంది కదా అనేసి పెన్స్ అవన్నీ వేస్తాను అనమాట, పిల్లలవి క్రేయాన్స్ అవి. కింద స్టిక్కర్ ఉంటుంది, ఆ స్టిక్కర్ని పీకకని చెప్పాను. పన్నుతో పీకాడు అనమాట మా చిన్నోడు. సో నా చేతిలో ఉంది, మా చిన్నోడు పన్ను చూసారా, ఒక పన్ను అలా విరిగిపోయింది. దాని పక్కకి ఒకటే పన్ను ఉండడం వల్ల వాడికి వింతగా కనిపిస్తుంది కదా. మమ్మీ అది పేపరా కవరా అని నన్ను అడుగుతున్నాడు. అది పన్నురా అంటే కాదు, దాన్ని అలా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు అనమాట. సో అలా ఉంటుంది మా చిన్నోడితో. ఇంకా మా పెద్దోడు వాడి పన్ను ఇరిగింది కదా, సో వాడు అన్నం ఎలా తింటాడు మమ్మీ అని నవ్వుతున్నాడు. ఫస్ట్ స్టార్టింగ్లో నవ్వు చూసారు కదా, అదనమాట పుచ్చి పన్ను సంగతి. మా ఇంట్లో పిల్లలు ఇంత, లేకపోతే అందరి ఇంట్లో పిల్లలు ఇంతే ఉన్నారా అనేది కామెంట్స్లో చెప్పండి. తీట పనులు చేయడంలో మా వాళ్ళని మించిన వాళ్ళు ఎవ్వరు ఉండరండి. సో అయితే చిన్నప్పుడు బుక్స్ వచ్చాయంటే ఒక రకమైన ఎగ్జైట్మెంట్ ఉండేది. వాళ్ళ పిల్లలకి అసలు ఆ ఎగ్జైట్మెంటే లేదు. బుక్స్ తీసుకొచ్చి వారం అవుతుంది, దాన్ని చూసింది లేదు, దాని గురించి పట్టించుకున్నదే లేదు నా పిల్లలు. అలా ఉన్నారనమాట. మీ పిల్లలు కూడా ఇంతేనా? ఇంతకి చిన్నప్పుడు బుక్స్కి అట్టలు మీరు వేసేవాళ్ళ, మీ పేరెంట్స్ వేసేవాళ్ళ? గుర్తుంటే కామెంట్స్లో చెప్పండి. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.